ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు చూసారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక గొడుగు పెడతారు, గొడుగు కింద చూపిస్తారనమాట. ఆ కవరేజ్ గొడుగులు పైన ఇన్ని ల్యాక్స్ కవరేజ్, అన్ని ల్యాక్స్ కవరేజ్, ఆ కవరేజ్, ఈ కవరేజ్ అని వాళ్ళు ఒక గొడుగు కింద చూపిస్తారు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నీ కింద ఉన్న వాళ్ళందరూ కవర్ అయిపోతారు. మేబీ నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నీకున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మా కంపెనీ ఆ గొడుగు కింద మీరు ఉన్నారు కాబట్టి యూ విల్ బీ కవర్డ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కవర్ కాదు మనం మాట్లాడుకుంటుంది, ప్రార్థన కవర్ అండి. ప్రార్థనల క్రింద మనం ఉంటే, ప్రార్థన యొక్క నీడలో దేవుని భక్తుల యొక్క ప్రార్థన, తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన, నీ కుటుంబం యొక్క ప్రార్థన, నీవు చేసుకున్న ప్రార్థన, దే ఆర్ లైక్ అ కవరింగ్. అండ్ ఆ కవరింగ్ చాలా శక్తివంతమైన, నీ ఇంటి పైన ఎంత సాలిడ్ రూఫ్ ఉన్నా ఒక కష్టం, ఒక ఇబ్బంది రాకుండా ఆ రూఫ్ నిన్ను కాపాడలేదేమో. నువ్వెంత మంచి అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, ఎంత అద్భుతమైన సెక్యూరిటీ ఉన్నా, ఒక వ్యాధి వచ్చి నిన్ను తాకకుండా, ఒక కష్టం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయకుండా ఆ గేటెడ్ కమ్యూనిటీయో, బయట ఉన్న వాచ్మెన్నో, నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను కాపాడలేదు, కానీ ఆ ప్రార్థన కంచె నిన్ను నన్ను కాపాడుతుందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.